ఓకే. ఆ, కనిపిస్తుందా అరరత్ కనిపిస్తుంది బ్రదర్? అన్న. రైట్, టైటిల్ రైట్. ఒకటి కనిపిస్తుంది. ఓకే, రైట్. ఆ, ఈరోజు మనం మాట్లాడుకోబోయే మరొక ప్రాముఖ్యమైన ఆ, విషయం ఏంటంటే లేఖనాల సమృద్ధి. దాని ఇంగ్లీష్లో ద సఫిషియన్సీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని అంటాం. సఫిషియన్సీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ, నిన్నటి రోజు మనం లేఖనాల ఇన్స్పిరేషన్ గురించి మనం చూసాం. అంటే లేఖనాలు దైవావేశం వలన మనకు ఇవ్వబడ్డాయి. దేవుడు ఆ విధంగా దయచేశాడు. ఆ, అవి దైవావేశం వలన కలిగినవి కాబట్టి మనం దేవుని వాక్యాన్ని చదవాలి, లేకపోతే దేవుని వాక్యాన్ని భయముతో మనం అంగీకరించాలి అన్న విషయాలు చూసాం. ఈరోజు అదే దేవుని వాక్యం మన క్రైస్తవ జీవితాలకు చాలినది అని చెప్పే ఒక టాపిక్ లేఖనాల సమృద్ధి. అంటే ద సఫిషియన్సీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటే దేవుని గూర్చిన జ్ఞానము మానవుని రక్షణ మరియు ఆత్మీయ జీవితానికి అవసరమైన ప్రతిదీ బైబిల్లో ఉన్నది అని దాని అర్థం. ద సఫిషియన్సీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటే దేవుని యొక్క జ్ఞానం, అసలు దేవుడు ఏమై ఉన్నాడు, మానవుడెవరు, దేవునికి ఉండాల్సిన గుణలక్షణాలు ఏంటి, మానవుని స్థితి ఏంటి, రక్షణ ఎలా సాధ్యం, రక్షించబడిన పిదప దేవునికి ఇష్టంగా బ్రతకడానికి కావాల్సిన విషయాలేంటి, ఇవన్నీ సంగతులు ఎక్కడున్నాయంటే బైబిల్లో ఉన్నాయి. సో దేవుని వాక్యం మన క్రైస్తవ జీవితానికి చాలినది. దీనికి మించి మనకి ఇంకేం అవసరం లేదు. దేవుని తెలుసుకోవాలన్నా, మనిషిగా మనమెవరో అని తెలుసుకోవాలన్నా మనకు దేవుని వాక్యం సరిపోయినది అని చెప్పే ఒక సిద్ధాంతం లేకపోతే టాపిక్ ఏంటంటే లేఖనాలు సమృద్ధి గలవి. అంటే మన జీవితాలకు లేఖనాలు చాలినవి అని చెప్పొచ్చు. వేన్ గ్రూడెన్ గారు ఈ విధంగా సిస్టమాటిక్ థియాలజీ బుక్లో డిఫైన్ చేస్తారు. ఏమంటారంటే దేవుని ప్రత్యక్షత బైబిల్ గ్రంథంలో మానవాళికి ఇవ్వబడింది. ఇప్పటికే లేఖనాలలో ఉన్నదానికి మించిన అదనపు మాటలు లేదా బోధలు మనం విశ్వసించాల్సిన లేదా విధేయత చూపాల్సిన అవసరం లేదు అంటాడు ఆయన. అంటే మనం ఇంతకుముందు చూసాం రెవల్యూషన్ అని. సృష్టిలో, అదేవిధంగా మనస్సాక్షి ద్వారా, దేవుని వాక్యము మరియు యేసుక్రీస్తు ద్వారా దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. సో దేవుని ప్రత్యక్షత ఎంతైతే మానవాళికి అవసరమో అంత దేవుడు ఆల్రెడీ ఇచ్చేశాడు, మానవాళికి ఇచ్చేశాడు. అది వాక్యంలో ఉంది. అది మన క్రైస్తవ జీవితాలకు చాలింది. సో ఇచ్చిన లేఖనాలకు మించింది అదనపు లేఖనాలు కావచ్చు, లేకపోతే మాటలు బోధలు కావచ్చు, మనం విశ్వసించాల్సిన అవసరం లేదు, లేకపోతే దానికి విధేయత చూపించాల్సిన అవసరం లేదు అంటున్నాడు డాక్టర్ వేన్ గ్రూడెమ్ గారు. అలాగని ప్రతిదీ మనకు వాక్యంలో ఇవ్వబడ్డదా అంటే ప్రతిదీ ఇవ్వలేదు. ఇప్పుడు మన సొంతంగా మన జీవితంలో జరిగే కొన్ని విషయాలు, మనం ఏ బట్టలు వేసుకోవాలి, లేకపోతే ఎక్కడ ఉండాలి, ఎలా జీవించాలి, అంటే ఫిజికల్గా కొన్ని నిర్ణయాలు తీసుకునే దగ్గర మనకు అవి డీటెయిల్స్ లేదు. కానీ ఏవి ఇవ్వబడ్డాయంటే క్రైస్తవ జీవితం జీవించడానికి, క్రిస్టియన్ లైఫ్కి సంబంధించిన ప్రతి పార్శ్వము, దానికి సంబంధించిన ప్రతి నియమము మనకు బైబిల్ గ్రంథంలో ఇవ్వబడ్డది. అది మనకు చాలినది. దట్ ఈస్ సఫిషియంట్. సో నో నీడ్ టు గో టు అదర్ స్క్రిప్చర్స్ లేకపోతే అదర్ బుక్స్ అనేది సఫిషియన్సీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మనకు బోధిస్తుంది. అలాగని మొత్తం మనకు చెప్పలేడు కూడా దేవుడు. ఇప్పుడు దేవునికి సంబంధించిన విషయాల్లో కూడా మనకు చాలా విషయాలు తెలియవు. అవి మనకు ఎంత అవసరమో అంత దేవుడు బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ ద్వారా రాయించాడు. అందుకే ద్వితీయోపదేశకాండం 29:29లో రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును, అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారివి అగునని చెప్పుదురు. సో there are some hidden things. Although God revealed himself through the scripture,
లేఖనాల్లో ఆయన తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. కానీ తనకు సంబంధించిన అన్నీ, లేకపోతే మనకు సంబంధించిన అన్నీ కూడా ఆయన ప్రత్యక్షపరచలేదు. సో దేర్ ఆర్ సమ్ హిడెన్ థింగ్స్, రహస్యాలు కొన్ని ఉన్నాయి. అవి దేవునికి మాత్రమే చెందుతాయి. అవి రేపొద్దున మేబీ మనకు ప్రత్యక్షం చేస్తాడేమో, చేయకపోతాడేమో రేపు పరలోకంలో మనకు తెలీదు గానీ, ఇక్కడ మన క్రైస్తవ జీవితానికి ఎంత అవసరమో అంత మాత్రం దేవుడు తన వాక్యంలో ప్రత్యక్షపరుచుకున్నాడు. సో దాన్ని సింప్లిఫై చేస్తే, దేవుడు తాను ఏవి చెప్పాలో, ఏవి చెప్పకూడదో నిర్ణయించాడు. ప్రతి తరంలో తన ప్రజలకు చెప్పిన సంగతులు లేదా ప్రత్యక్షపరిచిన విషయాలు ఆ తరం వారికి సరిపోయినవి, విశ్వసించదగినవి. పాత నిబంధనలో యేసుక్రీస్తును గురించిన సంపూర్ణమైన అవగాహన, లేకపోతే సంపూర్ణమైన బోధ వాళ్ళకు తెలీదు. పాత నిబంధనలో దేవుడు వాళ్ళకది రివీల్ చేయలేదు. కానీ పాత నిబంధనలో కూడా దేవుడు తన యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటో అనేది వారికి వివరించాడు. తన ఆజ్ఞలను పాటించడం, తన ఆజ్ఞలకు లోబడడం అనేది పాత నిబంధనలో దేవుడు ఉద్దేశించిన రక్షణ కార్యంలో మనం చూస్తాం. సో అది ఆ తరానికి సరిపోయింది. ఆ తరానికి విశ్వసించదగినది. నూతన నిబంధనలో మనకింకా ఎక్కువగా ఇవ్వబడ్డది. మనకు యేసుక్రీస్తు ప్రభువు, ఆయన బోధలు, పత్రికలు ఇవన్నీ మనకివ్వబడ్డాయి. సో మన తరానికి అవి సరిపోయినవి, విశ్వసించదగినవి. సో ప్రతి తరానికి దేవుడు ఆ విధంగా మానవులకు సరిపోయినవి ఆయన దయచేశాడు. ఆయన ఏం చెప్పాలో అది చెప్పాడు. ఏం చెప్పకూడదో కూడా నిర్ణయించాడు. ఆయన చెప్పిన వాటిని మనం నమ్మాల్సిన అవసరం ఉందని కూడా ఆయన ఆజ్ఞాపించాడు. సో దీన్నే మనం సఫిషియన్సీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని అంటాం. సో ఏంటి మరి లేఖనాలు చాలినవి అంటే దాని అర్థం ఏంటి అంటే, ఇదిగో మొదటిగా లేఖనాలకు మించి మన క్రైస్తవ జీవితానికి మరింకా వేరే లేఖనాలు అవసరం లేదు. నిన్నటి రోజు యాక్చువల్లీ అపోక్రిఫల్ బుక్ ఇన్స్పైర్డా కాదా అనేది ఒక క్వశ్చన్ తమ్ముడు సుబోధ్ అడిగాడు. నిన్ననే అది గ్రూప్లో నేను పోస్ట్ చేశాను. కాకపోతే ఇక్కడ నేను ఒక మాట మెన్షన్ చేయాలనుకుంటున్నాను. అపోక్రిఫల్ బుక్స్ అనేవి అవి ఇన్స్పైర్డ్ కాదు, అవి దైవావేశం వలన కాదు అని ఎర్లీ చర్చ్లో ఫాదర్స్ డిసైడ్ చేశారు. ఎందుకు ఆ విధంగా చేయాల్సి వచ్చిందంటే, చాలా థియోలాజికల్ అక్యురసీస్ ఉన్నాయి. అంటే థియోలాజికల్గా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి దాంట్లో. మిగతా దేవుని వాక్యం అని చెప్పబడుతున్న పుస్తకాలకు వాటికి పొంతన లేదు. చాలా వింతైన విషయాలు అపోక్రిఫల్ బుక్స్లో ఉన్నాయి. సో ఇవి 66 పుస్తకాల సముదాయంలో పెట్టాల్సి ఉందా అని చూసినప్పుడు, అవి మిగతా పుస్తకాలకు వేరుగా చాలా వింతైన విషయాలు, లేకపోతే దైవికమైన విషయాలు, ఆ స్టాండర్డ్స్ని మీట్ అయ్యే విషయాలు లేకపోవడం వల్ల అపోక్రిఫల్ బుక్స్ని ఈ 66 పుస్తకాల క్యానన్లో వాళ్ళు పెట్టలేరు. దాంట్లో చాలా పుస్తకాలు ఉన్నాయి. 1 మెకబీస్, 2 మెకబీస్, తర్వాత నూతన నిబంధనలో కూడా గాస్పెల్ ఆఫ్ థామస్, అపోకాలిప్స్ ఆఫ్ పీటర్. సో చాలా పత్రికలు ఉన్నాయి. సో ఇవి ఎందుకు పెట్టలేదంటే, అవి చాలా స్టాండర్డ్స్, అంటే థియలాజికల్గా వీళ్ళు పెట్టుకున్న స్టాండర్డ్స్ మీట్ అవ్వలేదు కాబట్టి వాటిని 66 పుస్తకాల్లో పెట్టలేదు. 66 పుస్తకాలు మాత్రమే అవి క్యానన్లో పెట్టారు. సో క్యాననైజేషన్ గురించి మనం తర్వాత మాట్లాడదాం. కానీ పాయింట్ ఏంటంటే, లేఖనాలు అంటే 66 పుస్తకాలు మనకు చాలినవి. దీనికి మించి మన క్రైస్తవ జీవితానికి మరే లేఖనాలు అవసరం లేదు. అదే సఫిషియన్సీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అయితే ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్ అంటే, క్రైస్తవులు ఈ 66 పుస్తకాలు సరిపోవు, ఇతర పుస్తకాలు కూడా మనం చదవాలి అని బోధిస్తున్నారు. అంటే మంచి పుస్తకాల గురించి మనం మాట్లాడితే అవి చదవాలి తప్పకుండా. కానీ ఈ 66 పుస్తకాలకు ప్రపంచంలోని ఏ పుస్తకం కూడా ఈక్వల్ కాదు. బుక్స్ చదవాలి, కానీ బుక్స్ మాత్రం ఈ 66 పుస్తకాలకు ఈక్వల్ కాదు. ఎందుకంటే మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం, ఈ 66 పుస్తకాలు మాత్రమే ఇనరెంట్, అంటే వీటిలో మాత్రమే పొరపాట్లు ఉండవు. మిగతా ఏ మంచి పుస్తకమైనా సరే పొరపాట్లు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి
పుస్తకాలు మనకు చాలినవి అని చెప్పలేం గాని 66 పుస్తకాలు కలిగిన బైబిల్ గ్రంథం మనకు చాలినది. మన క్రైస్తవ జీవితానికి అది సఫిషియంట్ అని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా రెండవది, లేఖనాలు చాలినవి అంటే, లేఖనాల సమృద్ధి అంటే జీవితంలో గల ప్రతి విషయానికి లేఖనాలు చాలు అని అర్థం కాదు. అంటే మన క్రైస్తవ జీవితంలో చాలా నిర్ణయాలు మనం తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ బట్టలు వేసుకోవాలి, ఏ ఇల్లు కొనాలి, ఏ ఆఫీస్లో జాయిన్ అవ్వాలి, ఏ కోర్స్ చేయాలి, వీటన్నింటి గురించిన విషయాలను లేకపోతే వాటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి బైబిల్ మనకు సూటిగా ఎక్కడా చెప్పలేదు. కానీ ఏ విషయాలు చెప్పిందంటే, ముందుగా మనం మాట్లాడుకున్నాం. దేవుడెవరు? మనిషి ఎవరు? మనిషి స్థితి ఏంటి? రక్షణ ఏంటి? రక్షణ తర్వాత మనం ఏ విధంగా దేవునికి లోబడి జీవించాలి? ఇటువంటి క్రైస్తవ జీవిత మూల సిద్ధాంతాలకు సంబంధించిన దాదాపు అన్ని విషయాలను మనం దేవుని వాక్యంలో చూస్తాం. ఆ విషయాల్లో అది చాలినది అని మాత్రమే మనం అర్థం చేసుకోవాలి. కెవిన్ డి యంగ్ గారు ఒక మంచి కొటేషన్ చెబుతారు. ఆయన అంటారు, మనం తెలుసుకోవాలనే ప్రతి విషయాన్ని గురించి లేఖనం మనకు చెప్పదు. నాకు అది తెలుసుకోవాలనుంది అని నీవు అనుకుంటే దానికి సంబంధించిన ప్రతి విషయం మనకు లేఖనాల్లో ఉండకపోవచ్చు. ఆత్మీయ జీవితానికి అత్యంత ప్రాముఖ్యమైన విషయాల గురించి మనం తెలుసుకోవాల్సిన ప్రతిదాన్ని మాత్రం లేఖనాలు చెబుతాయంటాడు. సో మనం తెలుసుకోవాలనుకున్నది ప్రతిది దొరకదు మనం లేఖనాల్లో చూస్తే. కానీ ఆత్మీయ జీవితానికి అత్యంత ప్రాముఖ్యమైన విషయం గురించి మనం తెలుసుకోవాలన్న ప్రతిదాన్ని మాత్రం లేఖనాలు చెబుతాయి అని కెవిన్ డి యంగ్ గారు అంటారు. అంటే మరి ఇవన్నీ ఎట్లా బ్రదర్? ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి ఇవన్నీ అంటే, మనం వాక్యంలో ఎదుగుతున్న కొద్దీ దేవుడు ఆ జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానముతో మనం ఈ నిర్ణయాలు తీసుకుంటాం అని మనం అర్థం చేసుకోవాలి. మూడవది, లేఖనాలు చాలినవి అంటే లేఖనాల్లో గల దర్శనాలు, కలలు, ఇతర వరాలు వీటిని మళ్ళీ దేవుని వాక్యంతో సమానం చేయొద్దు. వీటిని మళ్ళీ దేవుని వాక్యంతో సమానం చేయొద్దు. దేవుడు వరాలు, దర్శనాలు, కలలు కొన్ని చూస్తాం మనం. కానీ అవి మళ్ళీ దేవుని వాక్యంతో సమానం కాదు. ఇవన్నీ మళ్ళీ దేవుని వాక్యం కిందికొస్తాయి. దేవుని వాక్యంతో మళ్ళీ అవి సరిపోతున్నాయా లేదా అనేది కూడా మనం పరీక్షించాలి. అవి ఈక్వల్ కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. హెబ్రీ పత్రిక 12లో గ్రంథకర్త ఒక మంచి మాట రాస్తాడు. పూర్వకాలమందు నానా సమయంలో నానా విధాలుగా ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడిన దేవుడు దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను అని అంటాడు. అంటే సంఘంలో సంఘ క్షేమం కోసమే దేవుడు వరాలను దయచేస్తాడు. కానీ వాటిని దేవుని వాక్యంతో మనం సమానం చేయకూడదు. అందుకే నిన్న కూడా చెప్పాను, మనం దేవుని వాక్యం వింటున్నప్పుడు దేవుని స్వరం వింటున్నాం. ఆ స్వరం మన క్రైస్తవ జీవితానికి ఆయన మహిమ కొరకు చాలిన స్వరం అది. ఇక్కడ ఒక పాయింట్, యాక్చువల్లీ మన చుట్టూ మార్మన్స్ అనే ఒక కల్ట్ ఉంది. సో మార్మన్స్ ఏం చేశారంటే, జోసెఫ్ స్మిత్ అనే ఒక వ్యక్తికి ఒక దర్శనం కలిగింది అని చెప్పి ఆయన బైబిల్కి మరిన్ని మాటలు జోడించి ఇంకొక బైబిల్ రచించాడు. మార్మన్స్ బైబిల్ అని ఉంటుంది. అందుకే క్రైస్తవ సంఘం వారిని అబద్ధ సంఘంగా ముద్ర వేసింది. సో ఎందుకంటే ఆ దర్శనాన్ని ఆయన వాక్యంతో సమానం చేసి ఆయన చాలా విషయాలు పెట్టాడు. సో మార్మన్స్ బైబిల్ని మనం పక్కన పెడతాం, వాళ్ళని అబద్ధ బోధ అంటాం. సరే, మార్మన్స్ బైబిల్ పక్కన పెడితే కొంతమంది ప్రీచర్స్ కూడా ఈ మధ్యలో ఇంతకు ముందు కూడా వాళ్ళకు వచ్చిన కలనో దర్శనాన్నో పట్టుకొని అది దేవుని వాక్యం ఇట్లా చెప్పింది అని చెప్పి పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ చేస్తారు. ఆ తర్వాత అవి ప్రూవ్ అయినా కానీ వాటిని వాళ్ళు తప్పని ప్రూవ్ అయినా కానీ ఒప్పుకోలేరు. చాలా జరుగుతున్నాయి మన చుట్టూ కూడా. సో ఏం చేస్తున్నారంటే వీళ్ళందరూ వాళ్ళకు వచ్చిన కలను దర్శనాన్ని లేఖనాలకు సమానం చేస్తున్నారు. ఈవెన్ దట్ ఈజ్ ఆల్సో డేంజరస్. ఇక నాలుగవది, లేఖనాలు చాలినవి అంటే సువార్త సత్యం చెప్పడానికి కొత్త పోకడలు, కొంగొత్త పోకడలు అవసరం లేదు. మనం చాలా చూస్తాం, కొంతమంది సువార్త చెప్పాలంటే బైబిల్లో ఉన్న సంగతులు సరిపోవని చెప్పి వేరే మత గ్రంథాల్లోని విషయాలను కోట్ చేయడం, వాటిని యేసుక్రీస్తుకు జోడించడం, లేకపోతే వేరే వాటిని ఎక్కువగా ఎంఫసైజ్ చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అంటే అపోస్తల కార్యాల గ్రంథంలో
మరి పౌలు గారు గారు కూడా చేశారు కదా అని ఒక మాట అంటారు. పౌలు గారు వాడిన విషయాన్ని మనం తీసుకోవచ్చు. అంటే మొత్తానికి కోట్ చేయొద్దని కాదు. దాన్ని ఏమంటారు, సువార్తకు సపోర్ట్‌గా కొంతవరకు వాడొచ్చు గానీ, దానినే మెయిన్ ఎంఫసైజ్ చేస్తూ సువార్త సత్యంలోని మూల విషయాలను పక్కన పెట్టడం కాదు. సో, ఎప్పుడైతే సువార్తలోని క్రీస్తు జనన, జీవిత, మరణ, పునరుత్థానాలను తక్కువ చేసి, మిగతా విషయాలను ఎక్కువ చేసి చెప్తున్నామో, అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, సువార్తకు దేవుని వాక్యం చాలదు. మనం మిగతా వాటి మీద ఆధారపడాలి అని అనుకుంటున్నట్టు. కానీ దేవుని వాక్యం చాలా క్లియర్‌గా చెబుతుంది. అది మనకు దేవుని శక్తి. ఏది? సువార్త. మనుషులను రక్షించడానికి దేవుని శక్తి అయిన సువార్త దేవుడు మనకిచ్చాడు. అది కాపాడుతది. కానీ దానికి మిగతావి జోడించి మనం సువార్తను తక్కువ చేయాల్సిన అవసరం లేదు. లేఖనాలు వాటికి చాలినవి అని కూడా మనం అర్థం చేసుకోవాలి. చాలా సంఘాలు అట్లా చేస్తాయి. వాటిని సీకర్ సెన్సిటివ్ చర్చెస్ అంటారు. సీకర్ సెన్సిటివ్ చర్చెస్ అంటే ప్రజలను ఆకర్షించడానికి కొంగొత్త పోకడలు. లైట్స్ పెట్టాలా? లేకపోతే స్మోక్ వదలాలా? కొత్త కొత్త పథకాలు ప్రారంభించాలా? ఎందుకంటే వాక్యం సరిపోదు వాళ్ళని ఆకర్షించడానికి. ఏం గావాలా? ఇటువంటి విషయాలన్నీ కావాలి. సో, దట్ ఈస్ నాట్ రైట్. లేఖనాలు చాలినవి. పౌలు 1 కొరింథీ 2:5లో ఒక మాట అంటున్నాడు. నేను మాట్లాడినా, సువార్త ప్రకటించినా, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దృష్టాంతములనే వినియోగించితిని. దేవుని శక్తిని కనబరిచే దృష్టాంతములు. 1:18 సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం గాని, రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. ఆ శక్తి లేఖనాల్లో మనకివ్వబడ్డది. ఆ లేఖనాలు మనం చెప్పొచ్చు. అంటే ఇతర మతాల్లోని సంగతులను, లేకపోతే కథలను, వాటిని ఎక్కువగా ఎంఫసైజ్ చేసి చెప్పడం మంచిది కాదు. సిలువను గూర్చిన సంగతులు మనకు వాక్యంలో ఉన్నాయి. అవి రక్షించడానికి చాలినవి. రైట్? 5వ మాట, లేఖనాలు చాలినవి అంటే దేవుడు మనకిచ్చిన వాక్యం ఇక చూడండి, దేవుడు మనకిచ్చిన వాక్యం ఇంకా కాస్త ఇచ్చుంటే బాగుండేది అనుకోకూడదట. లేఖనాలు చాలినవి అంటే. వాక్యం మనకు ఇవ్వాల్సినంతగా ఇవ్వలేదు అని కూడా మనం అనుకోకూడదు. సో, దేవుడు మనకు చాలినవి అంటే మన తరంలో మనకు చాలింది దేవుడు ఇచ్చేశాడు. అరే! ఇంకొంచెం ఇస్తే బాగుండు గదా! ఇంకా ఈ విషయంలో క్లారిటీగా మనకు చెప్పుంటే బాగుండు కదా! అని మనం అనుకోకూడదు. ఎందుకంటే అది మనకు సఫిషియంట్. ఒక మాట ఇక్కడ చెప్పనివ్వండి. దేవుడు మొత్తం రహస్యములు దేవునికి చెందును అని మనం చూసాం ద్వితీయోపదేశ కాండంలో. ఒకవేళ దేవుడు ఏది దాచకుండా అన్నీ మనకిచ్చేస్తే మన మన జ్ఞానానికి, దేవుని జ్ఞానానికి తేడా ఉండేది కాదు. మనం దేవుళ్ళం అయిపోయేవాళ్ళం. సో, వి ఆర్ ఫైనైట్. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. హి ఈజ్ ఇన్‌ఫైనైట్. ఆయన అపరిమితమైన దేవుడు, అనంతుడు. మనం పరిమితి కలిగిన దేవుడు. పరిమితి కలిగిన వాళ్ళం. దేవుళ్ళం గాదు. సారీ. మనం పరిమితి కలిగిన మానవులం. మనం సృష్టించబడిన వాళ్ళం. ఆయన సృష్టికర్త. సో, అరే! ఇంకొంచెం ఇస్తే బాగుండు. ఇవ్వాల్సినంతగా దేవుడు ఇవ్వలేదు అని మనం అనుకోకూడదంట. ఎందుకంటే మనకు మన మన జీవితానికి చాలింది దేవుడు ఆల్రెడీ ఇచ్చేశాడు. ఒక విషయం, ఒక కోట్ నేను జాన్ మెకార్థర్ గారిది ఇక్కడ కోట్ చేయాలనుకుంటున్నాను. దయచేసి జాగ్రత్తగా ఆ మాటలు చూడండి. ఆయన ఏమంటారంటే, బైబిల్ ఒక ప్రాచీన గ్రంథం అయినప్పటికీ ప్రతి సమాజంలోని, ప్రతి పరిస్థితిలో ఉన్న ప్రతి వ్యక్తి ఈ పుస్తకంలో ఎప్పటికీ నిలిచి ఉండే విషయాలను కనుక్కోవచ్చు. ఎప్పటికీ అవసరం లేదు అనే పుస్తకం ఇది. అంటే ఇక నాకు అవసరం లేదు అని అనుకోవడానికి లేదు. ఎప్పుడూ సవరించాల్సిన అవసరం లేని, ఎప్పుడూ పాతదవ్వని పుస్తకం ఇది. ఎప్పుడు సవరించాల్సిన అంటే కరెక్షన్స్ చేయాల్సిన అవసరం లేదు. లేకపోతే ఇంక పాతదైపోదు. పాతదవ్వని పుస్తకం ఇది. ఇది రాయబడినప్పటి కాలం నుండి ఏ శతాబ్దంలోనైనా ఎవరికైనా ఉన్నది ఉన్నట్లుగా సూటిగా మరియు నేరుగా మాట్లాడుతుంది. ఆ రోజు సూటిగా మాట్లాడుతుంది.
ఈ రోజుకు సూటిగా మాట్లాడుతుంది, నేరుగా మాట్లాడుతుంది. ఈ గ్రంథము నిరంతరము నిలిచి ఉండేంత స్వచ్ఛమైనది. చాలా ఓల్డ్ బుక్ ఇది. 66 బుక్స్ ఉన్నాయి. కానీ అప్పుడెప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసిన పుస్తకం కూడా ఇప్పటికీ మనకు అప్లికబుల్. ఇప్పటికీ దాంట్లోని విషయాలు మన జీవితాలకు సరిపోయినవి, చాలినవి. ఇది నిరంతరం నిలిచి ఉండేంత స్వచ్ఛమైన పుస్తకం అని మనం జాన్ మెకార్థర్ గారి కోట్ ద్వారా తెలుసుకోవచ్చు. సో మన తరంలో మనకు చాలిన అన్ని విషయాలు, అంటే క్రైస్తవ జీవితానికి సంబంధించిన అన్ని విషయాలు దేవుడు ఈ గ్రంథంలో, అంటే బైబిల్ గ్రంథంలో మనకిచ్చాడు. కాబట్టి ఈ ఈ దేవుని వాక్యం మనకు చాలినది అని మనం అర్థం చేసుకోవాలి. సో మరొక మాట నేను ఇక్కడ యాడ్ చేయాలనుకుంటున్నాను. సో పుస్తకాల గురించి వచ్చింది కాబట్టి, మనం చదివే ఎంత గొప్ప పుస్తకమైనా సరే, ఎంత గొప్ప రచయిత రాసినా సరే, సో ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ విత్ ద 66 బుక్స్ ఆఫ్ ద బైబిల్. అది ఎంత మంచి గొప్ప పుస్తకం అయినా సరే, ఎందుకంటే ముందే చెప్పినట్టుగా అది రిటెన్ బై అ మ్యాన్ అండ్ దిస్ ఈజ్ రిటెన్ బై గాడ్. ఆ ఇన్స్పిరేషన్ అన్న పదం, ఇన్స్పిరేషన్ అన్న విషయం అందుకే చాలా ప్రాముఖ్యం. ఇవి దేవుని మాటలు, దేవుని ఊపిరి నుంచి వచ్చిన మాటలు కాబట్టి దానికి మించింది ఇంకే పుస్తకం కూడా కాదు. అది మన భాషలో మనకు దేవుడిచ్చాడు. అది మనకు చాలిన వాక్యం అని మనం అర్థం చేసుకోవాలి. దీన్ని సఫిషియన్సీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, లేకపోతే లేఖనాల సమృద్ధి అని అంటారు. ఇది ఒక, అంటే బిబ్లియాలజీలో ఇంకొక విషయం అన్నమాట, రైట్? సో యా, సింపుల్ గా అది లేఖనాల సమృద్ధి అంటే, రైట్? ఓకే, ఎనీ క్వశ్చన్స్? అన్నా, ఎస్ మా. ఇది థర్డ్ పాయింట్ లో మీరు లేఖనాల్లో గల దర్శనాలు, కళలు, ఇతర వరాలను దేవుని వాక్యంతో సమానంగా చేయొద్దు అని చెప్పారు. అంటే ఎగ్జాంపుల్స్ ఇప్పుడు ఆ, అంటే పాస్టర్స్ దర్శనాలు అలా వాక్యంగా చూడొద్దు అన్నది అర్థమైంది. బట్ లేఖనాల్లో గల దర్శనాలు దేవుని వాక్యంగా సమానంగా చూడొద్దు అంటే అది కూడా పార్ట్ ఆఫ్ బైబిల్ కదా. సో అది అర్థం కాలేదన్న. అది ఇప్పుడు అవి లేఖనాల్లోనే మనకి ఇవ్వబడ్డాయి. ఉమ్, 26 పుస్తకాల్లోనే మనకి ఇవ్వబడ్డాయి. సపోజ్ ఉమ్, యోసేపు కళ, ఉమ్, లేకపోతే నూతన నిబంధనలో పేతురుకు కలిగిన దర్శనం, ఉమ్, దర్శనం ద్వారానే ఆయన జెంటైల్స్ జూస్ ఒకటే అని చెప్పేసి ఆయన దేవుడు ఆ విధంగా దర్శనం ఇవ్వడం. సో ఉమ్, దేవుడు పాత నిబంధనలో, కొత్త నిబంధనలో కళల ద్వారా, దర్శనాల ద్వారా మాట్లాడాడు. అదే హిబ్రీ గ్రంథకర్త అంటాడు, పూర్వము నానా విధాలుగా తన పితరులతో మాట్లాడిన దేవుడు, ప్రవక్తలతో, మన పితరులతో మాట్లాడిన దేవుడు, ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు దినముల అంతమందు నేడైతే తన కుమారుని ద్వారా మాట్లాడాడు అని అంటున్నాడు. ఉమ్. సో అవి లేఖనాల్లో ఉన్నాయి కాబట్టి వాటిని మనం తీసుకుంటాం. కానీ ఇప్పుడు మనం ఆ దర్శనాలు, వరాలను యేసుక్రీస్తు వచ్చిన తర్వాత వాటితో సమానం చేయకూడదు. ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ అమ్మా, యాక్చువల్లీ ఎలక్షన్స్ టైంలో ఒక ఆయన ఒక పార్టీ కూలిపోతుంది, ఒక పార్టీ పెరుగుతుంది, ఒక పార్టీ విన్ అవుతుంది అని చెప్పేసి చాలా స్ట్రాంగ్ గా మాట్లాడాడు ఆయన స్టేజ్ మీద నుంచి. ఉమ్, ఆ తర్వాత ఏంది అది, ఆయన కల వచ్చింది, దర్శనం అన్నట్టుగా మాట్లాడాడు. ఆ తర్వాత ఆ పార్టీ ఓడిపోయింది. ఉమ్, సో ఆ, అందరూ ఆయనను మాక్ చేశారు. ఆయన వచ్చి కనీసం సారీ కూడా చెప్పలేడు. సో ఆయన ఎట్లా చెప్పాడంటే, అది ఇట్ ఈస్ ఫ్రమ్ ద లార్డ్, దేవుడు ఉమ్, నాకు దర్శనం ఇచ్చాడు, ఇదిగో ఈ పార్టీ వస్తుంది అని చెప్పాడు. సో ఏం చేశాడంటే, ఓల్డ్ టెస్టిమెంట్ లో ఒక ప్రవక్త చెప్తాడు కదా, దస్ సేస్ ద లార్డ్, ఉమ్, దేవుడు చెప్పాడు అని చెప్పేంత అథారిటీ తోటి ఈయన కలను, దర్శనాన్ని ఆయన చెప్పాడు. సో దట్ ఈస్ వెరీ వెరీ రాంగ్. సో ఈ అంటే దేవుని వాక్యంతో ఆయన కలను, దర్శనాన్ని ఆయన సమానం చేస్తున్నాడు. సో మనం ఏం చేయాలంటే, ఇప్పుడు కళ, దర్శనం అని ఎవరైనా చెబితే అది వాక్యానికి సరిపోతుందా?
ఇప్పుడు నాకు ఒక కల వచ్చింది అని చెప్తాను. ఏంటి, రేపు పొద్దున యేసుప్రభు రాబోతున్నాడు, నాకు కల వచ్చింది అని చెప్తాను. సో నేనేం చేయాలంటే ఆ కళ ఇప్పుడు వాక్యంతో సరిపోతుందా? వాక్యం ఏం చెప్తుంది? యేసుప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదని చెప్తుంది. నేనేమో రేపు వచ్చేస్తాడు, నెక్స్ట్ వీక్ వచ్చేస్తాడు అని చెప్పేస్తున్నాను. సో నా కళను, నా దర్శనము ఎప్పుడు కూడా ఐ హ్యావ్ టు ఎగ్జామిన్ వెదర్ ఇట్ ఈస్ ఇన్ లైన్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంతో సరిపోతుందా? దేవుని వాక్యానికి అది విరుద్ధంగా ఉందంటే దట్ ఈస్ నాట్ ఫ్రమ్ ద లార్డ్. సో చాలా మంది అట్లా చేస్తున్నారు, విచ్ ఇస్ నాట్ రైట్. సో ఎప్పుడు ప్రవచనమైనా ఏదైనా అందుకే ఆ అది టెస్ట్ చేయాలి అంటాడు. ఆ ఆ, దేవుని వాక్యంలో నూతన నిబంధనలో ఆ మాట ఉంటుంది, ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలు అవి పరీక్ష చేయబడాలి అని ఉంటది మనకు. సో వి షుడ్ బి లిటిల్ కేర్ఫుల్ ఇన్ దోస్ స్టేట్మెంట్స్. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్. అన్న, ఆ, దీంతో కనెక్షన్ తోనే స్వస్థత వరముల గురించి కూడా కొంతమంది మీ ఇంట్లో ఏదైతే బలహీనత ఉందో, ఏది లేముందో దాని గురించి నేను ప్రార్థన చేస్తే ఆ, నాకు ఆ వరం ఉంది కాబట్టి మీకు జరుగుతుంది అని అంటారు కదా అన్న. స్వస్థత వరం గురించమ్మా? అవునన్నా. రైట్. అంటే అది డిఫరెంట్ టాపిక్ అమ్మా, యాక్చువల్లీ ఆల్ టుగెదర్. అంటే గిఫ్ట్స్ ఇంకా ఉన్నాయా లేవా? గిఫ్ట్స్ ఎగ్జిస్ట్ అంటే టూ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు క్రైస్తవ సమాజంలో. కొంతమంది గిఫ్ట్స్ యేసుప్రభు వచ్చిన తర్వాత ఆగిపోయాయి అని అంటారు. కొంతమంది ఏమో గిఫ్ట్స్ ఇంకా సూపర్ న్యాచురల్ గిఫ్ట్స్. సూపర్ న్యాచురల్ గిఫ్ట్ అంటే ప్రవచన వరం, ఆ తర్వాత స్వస్థపరిచే వరం, అద్భుతాలు చేసే వరం, ఇవి ఆగిపోయాయని కొంతమంది నమ్ముతారు, కంటిన్యూషన్ అవుతున్నాయని కొంతమంది నమ్ముతారు. సో దానికి 1 కొరింథీ 13లో ఉన్న చివరి మాటల్ని వాళ్ళు ప్రస్తావిస్తారు. వెన్ ద పర్ఫెక్ట్ కమ్స్ ద ఓల్డ్ థింగ్స్ విల్ పాస్ అవే అని ఉంటుంది అనమాట. సో అది చాలా పెద్దది. మనం తర్వాత వి విల్ ఓకే డిస్కస్. అన్న. తర్వాత వి విల్ డిస్కస్ ఓకే అన్న, థ్యాంక్ యూ. సఫిషియన్సీ గురించి మనం మాట్లాడదాం. అదర్వైజ్ ఐ విల్ గివ్ యూ అ బుక్ అమ్మా, యూ కెన్ డూ మోర్ స్టడీ. ఓకే అన్న. రైట్. మౌనం అర్ధాంగీకారమా పూర్ణాంగీకారమా? మౌనం నిద్రకు ఏమైనా ఆహ్వానమా ఏంటి? ప్రతాపన్న, మిమ్మల్ని చూస్తే చాలా ప్రోత్సహించబడుతున్నా. పొద్దున్నే లేచి కూర్చుంటున్నారు మీరు. Right. Brothers and sisters, if no questions, then we will wind up. So one thing I want to tell once again before I close. The word of God, మన చేతిలో ఉన్న 66 పుస్తకాలు కలిగిన బైబిల్ గ్రంథము మన క్రైస్తవ జీవితానికి చాలింది. మన క్రైస్తవ జీవితంలో మనం ఏ విధంగా జీవించాలి, అది ఏ ఆస్పెక్ట్ అయినా, మీరు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలైనా, కుటుంబ జీవితానికి సంబంధించిన విషయాలైనా, వైవాహిక జీవితాలకు సంబంధించిన విషయాలైనా, సమాజంలో ఒక క్రైస్తవుడు ఏ విధంగా జీవించాలి అనే విషయానికి సంబంధించినవైనా, ఏవైనా సరే 66 పుస్తకాలు మనకు చాలు. మనకిచ్చాడు దేవుడు. మన సమస్య ఏంటంటే దాంట్లో ఉన్న సత్యాలను సరిగ్గా అర్థ వివరణ చేసుకోకుండా అన్వయించుకోకపోవడమే, విధేయత చూపకపోవడమే మన సమస్య. అంతేగాని ఇంకా మనకు కొత్త విషయాల అవసరం లేదు, కొత్త విషయాల పట్ల మనం శ్రద్ధ చూపించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ రివీల్డ్ వర్డ్కి ఒబీడియన్స్ చూపడం మన బాధ్యత. మనకు చాలినది, మనకు చాలు. 66 books are sufficient for our Christian life. So let's read, meditate, and obey for His glory. Okay? Right. Thank you. And Jagan, ప్రార్థన చేస్తావా? పరిశుద్ధ ప్రేమ కనకంగా మా ప్రియ పరలోక తండ్రి, నిఘనమైన నామానికి శ్రేష్టమైన నామకు వందనాలయ్యా. అయ్యా, ప్రతిరోజు నాయన ఉదయం ఇలా నాయన కూడుకుని మేము అందరం సంఘముగా
సిస్టమేటిక్ థియాలజీ గురించి నేను కొన్ని డిస్కస్ చేసుకోవడానికి నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. నీ వాక్యంనైనా మాకు చాలినందునైనా ఈ ప్రపంచంలో ఏ పుస్తకమైనా సరే, ఏ గ్రంథమైనా సరే నీ వాక్యానికినైనా సరిపోలేదు కాదని చెప్పి నేను ఈ విషయాలు నేను తెలుసుకున్నాను. దాన్ని బట్టి నేను నీ వాక్యం ద్వారా మేము ఇంకనూ బలపరచబడి తండ్రి, అలాగే నీ వాక్యం అయ్యా ఇన్స్పైర్డ్గా, అయ్యా నీవు ఇన్స్పైర్డ్గా హోలీ స్పిరిట్ ఇన్స్పైర్డ్గా ఉంది తండ్రి. అది మేము తెలుసుకున్నాయినా ప్రతిరోజు మేము ధ్యానించి దాని ద్వారా మా దిన ప్రయాణం అంతా దాని ద్వారా నడుచుకునే కృపను మాకు దయచేసి నడిపించమని ఇచ్చిన మా ప్రభుత్వ రక్షకుడు వేస్తున్నామని ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. సో థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో మళ్ళీ చెప్తున్నాను చివరిగా ఒక మాట. ఈ క్లాసెస్ మీరు పర్సనల్ డివోషన్స్ దేవుని వాక్యంతో గడిపే సమయానికి రీప్లేస్మెంట్ కాదు. ఓకే, సో దయచేసి మీరు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీ బైబుల్స్ తీసుకొని దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించి దేవునితో ఆ సంబంధాన్ని మీరు కలిగి ఉండే ప్రయత్నం చేయండి. సో మే ద లార్డ్ హెల్ప్ యూ టు హ్యావ్ దట్ పర్సనల్ టైమ్ విత్ హిజ్ వర్డ్. ప్రార్థనలో దేవుని వాక్యంతో మీరు సమయాన్ని తీసుకొని దేవునితో సమయం గడపాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ. బై బాయ్.